పాప ఒకే ఏకైక కుమార్తె ఏమైందండి? రజస్వల అవ్వింది. కాబట్టి మీరందరూ మా ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను అనేసి ఇంటికి వెళ్ళి పెద్ద బోర్డులు ఫ్లెక్స్లో పెడుతున్నారు. చూడండి కాదు చూసి చెప్పండి నాకు ఏం జరుగుతుందండి? సేమ్ జరుగుతుంది కదా ఇక్కడ. సేమ్ దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అక్కడేమో ఒక స్త్రీ వివాహం చేసుకున్నాడు, ఎట్లు ఉన్నాయన్నాడు, తర్వాత ఒక పొలం కొనున్నాడు అన్నాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు సాకులు అండి? నాకు ఒకటే ఒక అమ్మాయి ఏమైందండి? యవన స్థితిలోకి వచ్చింది. ఆ అమ్మాయికి మేము ఏం చేస్తున్నాం? ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఎప్పుడు చేస్తున్నారో? ఆదివారం. ఎప్పుడు చేస్తున్నారమ్మా? ఆదివారం ఎందుకు చేస్తున్నారు అనేసి మనం ఆరాధిస్తే ఆదివారం ఏంటంటే సెలవు రోజు. ఎవరికండి? అలాగే ఉద్యోగస్తులు అనేక మందికి సెలవు రోజు. మిగతా రోజులు రావడానికే వారికి అవకాశం ఉండదు. కాబట్టి కట్నాలు కానుకలు ఇవన్నీ వేయడానికి ఎవరండి? వాళ్ళు రావాలి మరి. ఎందుకంటే మన మనుషులకే వెళ్తున్నాం. వాళ్ళతో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు తప్పమా చెప్పండి? ఫంక్షన్ పెట్టిన వాళ్ళు తప్ప? ఎవరిది తప్పు? పాస్ గారు తప్ప? పాస్ గారు కూడా తప్పు కదండి. ఎందుకంటే రెండు ఒక దెబ్బకి రెండు పెట్టలు. ఇక్కడ గుడి అయిపోద్ది, ఇక్కడ ఫంక్షన్ అయిపోద్ది. సూపర్. ఎందుకంటే పాస్ గారు అది మిస్ చేయకుండా ఆదివారం పెట్టా చక్కగా సూపరమ్మా. అమ్మ దేవుడు మేము బహుగా దీవించి ఆశీర్వదించింది కాక. ఆదివారం అంటే దేవుడి రోజు కాబట్టి మీ పిల్ల చక్కగా మంచి స్థితిలోకి వచ్చేస్తుంది. చక్కని వివాహం జరిగిపోద్ది. చక్కని పిల్లలు కూడా దేవుడు ఇస్తారనేసి దీవించేసి ఏం చేస్తున్నారు? ఆదివారం కూడా పెట్టడం జరుగుతుంది. అలా పెట్టకపోతే ఏమవుతుంది? ఉస్ కాక ఏంటండి? మానేస్తారా? దేవుని సన్నిధి మానేస్తారా? దేవుడి మీద శాఖల మీద నెపాలు వేసి అదిగో అక్క ఎంత పని చేసాడు డాక్టర్ గారు. దూరం పెట్టమంటే పెట్టలేదు. మన చుట్టాలు ఎంతమంది వస్తారో అనేసి పాపం పాస్టర్ గారు పెట్టలాగా ఏం చేస్తున్నాడండి? ప్రోగ్రాం పెడుతున్నాడు. పాస్టర్ గారు తప్ప లేదా పెట్టించుకున్న వాళ్ళు తప్ప? మీరే చెప్పాలి. మీరే తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు చక్కని విందు చేస్తున్నాడు. ఆ విందుకి రమ్మని అనేక మందిని పిలిచాడు. పిలిచిన వెంటనే ఇక్కడ ఏం చేస్తున్నారంటే నేపాలు వేయడము జరుగుతుంది. నేపాలు వేసి ఏం చేస్తున్నారంటే వచ్చిన సేవకులందరినీ వెళ్ళగొడుతున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, విందులో ఏ